స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. కంప్లైనెంట్ వచ్చి చిత్తనూరి రవికుమార్. ఇతను ఇంటి మీద భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కింద వచ్చేసి మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత లచ్చనదళం అనేసి ఒక లెటరు హెడ్ మీద రాసి అక్కడ అంటించడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే గారిని బెదిరించుకుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేటు అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారనేసి ఆయనతో పాటు మరికొందరి నేమ్స్ ఆ ఊర్లో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి ఆ పిటిషను అంటే ఆ లెటరు అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు 10th రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. అది ఇన్వెస్టిగేషను చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే A1 షేక్ రఫీక్ ఇతను ఒక 50 years ఉంటాయి. ఇతను అంతకుముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే గారు వెంబటే తిరిగేవాడు. దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు, నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచారు. అది మనసులో పెట్టుకొని అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఊర్లో భయభ్రాంతులకి గురి చేయాలి ఆయన్ని ఆయన అనుచరులు కొంతమందిని అనేసి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషను మనకు షాద్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకొని ఒక 30 లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజు, వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకు 10th రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో ఆ మ్యాటర్ అంతా రాసి అక్కడ పేస్ట్ చేశారు. మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది. ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరిదైతే ఉందో అతన్ని ముగ్గురిని కూడా మనము ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడు, ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు, ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనము పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సింది ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది. మనకు జడ్చర్ల రూరల్ సిఐ గారు, రాజాపూర్ ఎస్ఐ వాళ్ళ టీం అంతా కూడా కలిసి లాస్ట్ 3 days నుంచి, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని బెదిరించుకుంటూ ఏదైతే లేదో మన జిల్లాలో మావోయిస్టులు అనేసి మొత్తం నాట్ ఓన్లీ ఎమ్మెల్యే గారి పేరు మీద ఊర్లో కూడా ఒక అంటే భయానక వాతావరణం సృష్టించడానికి ట్రై చేశాడు. దానికి సంబంధించి ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దు, ఏ చిన్నది ఉన్నా కూడా చట్టపరంగా ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లా పోలీసులు చట్టపరంగా చర్య తీసుకుంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.